ఊహించిన విజయమేనా? దీనిపై చర్చించడానికి మనతో లోక్ సత్తా ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ ఉన్నారు. నమస్తే జయప్రకాష్ నారాయణ గారు. నమస్తే చంద్రబాబు గారు. సార్, టీడీపీ కూటమి ఏపీలో ఒక సునామీ సృష్టిందని చెప్పాలి. ఈ విజయానికి కారణం ఏంటి సార్? చంద్రబాబు, నేను చాలా కాలం నుంచి చెప్తూ వచ్చాను, 3-4 ఏళ్ల నుంచి. ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నిక ఒక నిర్ణయాత్మకమైన ఎన్నిక, ఒక మౌలికమైన సిద్ధాంతం మీద జరుగుతుంది. ప్రజాధనాన్ని సగం తినేసి, సగం పంచేసుకుని, సగం చేతపత్యాలు ఇచ్చేసుకుని, మిగతా డబ్బంతా కూడా సమర్థంగా బటన్ నొక్కి పంచిపెట్టడమే పరిపాలన, సంక్షేమమే పరిపాలన, ఇంకేం అక్కర్లేదు అన్నటువంటి సిద్ధాంతానికి, అలా కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలి, సంపద పెరగాలి, నైపుణ్యం పెరగాలి, ఉపాధి కలగాలి, ఆదాయాలు పెరగాలి, మిగతా వాళ్ళతో మేము పోటీ పడాలి, పెట్టుబడులు రావాలి అన్న వాదనకి మధ్య జరిగిన మౌలికమైన పోరాటం. గత 30 ఏళ్లలో ఇంత బండగా అసలు అభివృద్ధి అక్కర్లేదు, అభివృద్ధిని కోరే వాళ్ళంతా పెత్తందారులేను, ఇది ఒక వర్గ పోరాటం అన్న వాదన ఇంకే పార్టీ చేయరు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నిక నిర్ణయాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సరే చాలా పెద్ద ఎత్తున తాయిలాలు గత ఎన్నికల్లో అర్థమయ్యేట్టుగా వివరించి చెప్పడంలో విజయం సాధించారు కాబట్టి దాని పక్కన మొగ్గు చూపారు. కానీ అది ఒక్కటే చాలదు. మాకు నిజంగా పేదరికం పోవాలని చెప్పంటే మాకు అభివృద్ధి కావాలి, పెట్టుబడులు కావాలి, ఉపాధి కల్పన కావాలి, సంపద సృష్టి కావాలి, నైపుణ్యం కావాలి, సంపాదించే శక్తి మాకు వచ్చి ఆదాయాలు పెరగాలన్న విషయం త్వరగా అర్థం చేసుకున్నాం. కాబట్టి మొట్టమొదటి విజయం ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు చెందుతుంది, ఆ విజ్ఞత. పార్టీలు, కుల ప్రాంతాలు పక్కన పెట్టి. ఇక రెండోది, చంద్రబాబు నాయుడు గారికి విశ్వసనీయత ఉన్నది ఈ విషయంలో. ఖచ్చితంగా అభివృద్ధి విషయంలో, సంపద పెంచడం విషయంలో, అటు గతంలో హైదరాబాద్ నగరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావచ్చు, 2014 నుంచి 19 దాకా ఆంధ్రప్రదేశ్లో ప్రతికూల పరిస్థితుల్లో పెద్దగా ప్రభుత్వాల ఆదాయం లేకపోయినా కూడా మరి మౌలిక సదుపాయాలు కావచ్చు, మరి ఒక రాజధాని నిర్మాణం కోసం, గ్రీన్ఫీల్డ్ సిటీ కోసం కావచ్చు, కియా మోటార్స్ కావచ్చు, పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, అన్నీ కూడా చాలా పద్ధతి ప్రకారం దీర్ఘకాలంలో చేయడం కోసం కృషి చేశారు. ఆ నమ్మకం ఉంది ప్రజలకి. కాబట్టి ఆయన మీద మన నమ్మకము. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అభివృద్ధి విషయంలో ఆయన పట్ల ఎవ్వరికీ అనుమానం లేదు. పెట్టుబడులు, ఆర్థిక క్రమశిక్షణ, అభివృద్ధి విషయంలో. కాబట్టి ఆయనకున్నటువంటి పలుకుబడి, ఆయన మీద నమ్మకము. పవన్ కళ్యాణ్ గారు జనబలం ఉన్నటువంటి మరి ఒక సినీ స్టార్. ఆయన పాపం సినిమాల్లో ఉంటే రారాజులాగా ఉండి డబ్బులు ఇచ్చి ఆయన చూడటం కోసం వచ్చేవాడు. ఇప్పుడు ఆయన జనం దగ్గరికి పోయి జనాన్ని మెప్పించి, ఒప్పించి చాలా కష్టాలు పడి పాపం దీర్ఘకాలం పోరాటం చేశారు. కాబట్టి అందరూ కలవడం చేత సమాజంలో ఒక మరీ గోండా స్వభావం వచ్చింది, ఒక మాఫియా రాజ్యమైంది. ఓ పక్కన సంక్షేమం తప్పికే అక్కర్లేదని, రెండో పక్కన అడ్డగోలుగా పరిపాలన, ఒక రాచరికంలాగా, మాఫియా రాజ్యంలాగా, ఫ్యూడల్ కాలంలో ఉన్నటువంటి రాజుల మధ్య ద్వేషపూరితమైన పోరాటంలాగా సాగింది. దానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారు. కానీ జగన్ కు మించిన సంక్షేమ పథకాల్ని టీడీపీ కూటమి ప్రకటించింది, హామీలు ఇచ్చింది. దానికి ఏమన్నా ప్రజలు ఆశపడ్డారు, అటువైపు మొగ్గు చూపారు అనుకోవచ్చా? ఇప్పుడు ఎన్నికల్లో ఏ కారణంగా ఓటేసారు చెప్పడం చాలా కష్టం. బహుశా సర్వేలో తేలుతుందేమో. కానీ ఎంతో కొంత దాని పక్కన మొగ్గు కొంతమంది చూపెట్టుంటారు. కానీ ఇవాళ ఫలితాలు చూస్తే అభివృద్ధి కోసమే స్పష్టంగా ఓటేసారని అర్థమవుతుంది. ఎందుకంటే సంక్షేమమే కావాలని కోరుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే సంక్షేమాన్ని ఈ దేశంలో ఎవరు అంత సమర్థంగా ఇవ్వాలి. అభివృద్ధి సరే, కొంత అడ్డగోలు పరిపాలన ఉండకూడదు, కొంత మేరకైనా ఒక పద్ధతి పాల్గొనాలని చెప్పి చేశారు. కానీ అదే సమయంలో సంక్షేమం, అభివృద్ధి సమతూకం కావాలి. ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలా హామీలు ఇచ్చారు, ఆపద్ధర్మంగా కానీ, లేకపోతే ఎలక్షన్లో కష్టమవుతుందనే భావంతో కానీ. ఇప్పుడు మనం ఆర్థిక పరిస్థితి ఒక పక్కన క్రమశిక్షణ పాటించాలి, మరో పక్కన మాట నెరవేర్చుకోవాలి. అంచేత పకడ్బందీగా మనం అంతా కూర్చొని ఆలోచించాలి. ఇదేదో ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు వచ్చారు కాబట్టి ఆయన సొంత బాధ కాదు, మనందరి బాధ, సమాజం మొత్తం బాధ. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లకుండా ఈ హామీలని ఫేజ్డ్గా ఎలా అమలు చేయాలి. రెండోది, కొన్ని హామీలు అదే డబ్బు ఖర్చు పెడుతూ ఊరికి అలా పంచడం కాకుండా, ఉదాహరణ విద్య ఉందనుకోండి, మనం అమ్మఒడి పేరుతో ఏదో చాలా పెద్ద ఎత్తిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పెట్టిన పథకాలను మీరు అమలు చేస్తే మీరు కొత్తగా చేసింది ఏంటట, దాన్ని పిల్లలకి నిజంగా విద్య పెరిగేట్టుగా, మంచి ప్రమాణాల విద్య వచ్చేట్టుగా, నైపుణ్యం పెరిగేట్టుగా మీరు ఇంకో రకంగా దాన్ని రీపర్పస్ చేయొచ్చు, అదే ఖర్చు. కానీ చంద్రబాబు గారిని కూటమి నాయకులు ఇచ్చిన హామీలు అమలుకు సాధ్యమయ్యేవేనా? అవి అమలు చేసే క్రమంలో అభివృద్ధి ఆగిపోయే ప్రమాదం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా యథాతథంగా మొదటి రోజు అమలు చేయాలంటే మీ దగ్గర డబ్బులు లేవు, అభివృద్ధి ఆగిపోతుంది. కాబట్టి నేను 3 చెప్తున్నాను. ఒకటి, సీక్వెన్సింగ్, ఫేజింగ్. ఉదాహరణకి పెన్షన్లు 4,000 రూపాయల దాకా చేస్తామన్నారు, ఒక్కరోజు చేయక్కర్లా, ఏడాదికి ఎంత పెంచుతున్నాం.
బడ్జెట్లో ఏమవుతుంది, ప్రతి సంవత్సరం ఏమవుతుందంటే ఆర్థికంగా 7-8% అభివృద్ధి ఉన్నప్పుడు, ఇంకో 4-5% ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఆదాయాలు 12-13% పెరుగుతాయి. అది కనుక కొంచెం విసులుబాటు ఉంటే ఆర్థికంగా అంత భారం ఉండదు. ఆ రకంగా ఫేజింగ్ చేయాలి. రెండోది రీస్ట్రక్చర్. ఆ డబ్బు ఊరికే పంజారం చేయడం కాకుండా సంపద పెంచడానికి పనికొచ్చింది అనుకోండి, ఇది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఆర్థిక ప్రగతిని పెంచి విద్య మీద పెట్టే ఖర్చు కావచ్చు, మిగతా రంగాల్లో కావచ్చు. ఊరికే విద్య పేరుతో డబ్బు ఇస్తున్నారు కానీ విద్య ఏం బాగుపట్టాల. అలా కాకుండా రీస్ట్రక్చర్ చేయొచ్చు. మూడోది, అర్హత ఉన్న వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో మరి అడ్డగోలుగా ఇవాళ కొత్త కాదు, 10-15 ఏళ్ల నుంచి అందరికీ అన్ని పంపిణీ చేయడం అయిపోయింది. అలాగా మనం కూడా గమనించాలి కదా, డబ్బున్న వాళ్ళకి ఎందుకు, ఆదాయం ఉన్న వాళ్ళకి ఎందుకు, పేదలకు అందాలి కదా. కాబట్టి సమాజంలో ఆ క్రమశిక్షణ కావాలి, దాన్ని మన పద్ధతి ప్రకారం పాటించాలి. ఈ 3 చేసినట్టయితే తట్టుకోవచ్చు. కష్టం, తేలిక కాదు. 3-4 ఏళ్ళు పడుతుంది ఆర్థిక వ్యవస్థను గాడిని పెట్టడానికి. ఇది ఆషామాషి కాదు. అందుకే సమర్థ నాయకత్వం కావాలి, అందరినీ కలుపుకుపోవాలి, ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఉండాలి. జయప్రకాష్ నాయుడు గారు, మీకున్న సుదీర్ఘ అనుభవంతో ఏపీలో ఇలాంటి ఫలితం వస్తుంది, ఇంత వేవ్ ఉంటుందని ఊహించారా? లేదు, నెగ్గుతారనుకున్నాను కానీ ఇంత ఇంత గట్టిగా ఏకపక్షంగా ఉంటుందో నాకు తెలియదు. ఇప్పటికి కూడా నాకు వైకాపాకి ఎంత శాతం ఓట్లు వచ్చినా నాకు తెలియదు. కానీ నేను అనుకున్నది ఏంటంటే సంక్షేమాన్ని సమర్థంగా అమలు చేశారు కాబట్టి ఒక పేద దేశంలో ఒక 40% ఓటు దాకా వరకు ఉంటుంది అనుకున్నాను. ఇప్పుడు నాకు తెలియదు, నాకు ఆ వివరాలు నేను చూడలేదు ఎక్కడను. 40 కంటే తక్కువ వచ్చినాయా 40 వచ్చినాయా నాకు తెలియదు. 40 వచ్చినా అవతల వాళ్ళకి 60 వేస్తే సరిపోతుంది, 60 వేస్తే బ్రహ్మాండంగా విజయం అవుతుంది. కానీ ఖచ్చితంగా ఇంత ఏకపక్షంగా నేను అనుకోలేదు. అంటే మనం ఊహించిన దానికంటే ప్రజలు మరింత గట్టిగా స్పందించారు. ఇప్పుడున్న ఓట్ల శాతం చూస్తే దాదాపు 70% ఓట్లు కూటమికి పడినట్టు మనకు కనిపిస్తోంది. ఇప్పుడు లెక్కలు చూస్తే వైసీపీకి కేవలం 13 సీట్లు మాత్రమే ఉన్నాయి. 162 స్థానాల్లో టీడీపీ దాని భాగస్వామ్య పక్షాలు లీడ్లో ఉన్నాయి. ఏంటంటారు, ఇది దేనికి సంకేతం అంటారు జయప్రకాష్ నారాయణ గారు? 70% ఓట్ల దాకా పడ్డాయంటే అది అసాధారణమైన విజయం. అంటే కనీసం బాగా పేద వర్గాల్లో కూడా చాలా ఎక్కువ మంది ఈ తాత్కాలికమైన సంక్షేమానికి ఓటు వేసిన వాళ్ళు, సంక్షేమాన్ని పొందేవాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఈ సంక్షేమం ఒక్కటే చాలదు, మా పిల్లలకు భవిష్యత్తు కావాలి, మాకు అభివృద్ధి కావాలి, మాకు ఆదాయాలు పెరగాలి, ఎల్లకాలం మాది పుచ్చుకునే చేయి కాదన్న భావానికి వచ్చారు. అది నిజంగా మనం చాలా సంతోషించదగ్గ పరిణామం. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చేసిన ప్రచారం కానీ ప్రజల్లోకి తీసుకెళ్లి దీనికైనా రిజల్ట్ కనిపిస్తుంది అనుకుంటున్నారా? మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, సక్సెస్ ఇస్ మెనీ ఫాదర్స్. విజయానికి చాలా మంది తండ్రులు ఉంటారు, లేకపోతే తల్లులు ఉంటారు. ఫెయిల్యూర్ ఇస్ అన్ ఆర్ఫన్, అపజయం అనాథ. కాబట్టి ఇప్పుడు అయిపోయింది, ఎన్నికల్లో మనం కోరిన తీర్పు. తమిళనాడులో డిఎంకే కాకపోతే ఏఐడిఎంకే, ఇట్లా ఒక కూటమి తర్వాత ఇంకొక కూటమి అధికారంలోకి రావటం, వచ్చిన తర్వాత అంతకు ముందున్న వాళ్ళ మీద ఒక ప్రతీకార చర్య తీసుకోవడం అనేది జరుగుతూ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమన్నా అట్లాంటివి జరిగే ప్రమాదం మీకు కనిపిస్తుందా? చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు, ఆయనకు అపారమైన రాజకీయ అనుభవం ఉన్నది. ఆయన ఎప్పుడు కూడా కక్షపూరిత రాజకీయం చేసినట్టుగా ఆయన మీద చాలా రకాలైనటువంటి విమర్శలు ఉండవచ్చు, కానీ కక్షపూరిత రాజకీయం, ఆయన ప్రత్యర్థులను కూడా తనని తీవ్రంగా విమర్శించిన వాళ్ళని కూడా అవసరమైతే ఆయన హక్కుని చేర్చుకుంటారు. కాబట్టి ఈవేళ మనము రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నాం, ఎన్నో పనులు చేయాల్సి ఉంది. ఒక దారి తప్పినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ దారిలో పెట్టాల్సిన బాధ్యత ఉంది. చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో గతంలో ఆయన చేసిన పనుల వల్ల ఆ విశ్వసనీయతతో ప్రజలు బాధ్యతలు పెట్టారు. కాబట్టి ప్రధానంగా చేయవలసింది రాష్ట్ర భవిష్యత్తును కాపాడటం. అంచేత ప్రజలు తీర్పునిచ్చారు, ఏమన్నా నేరాలు చేసినట్టు దానికి చట్టం చూసుకుంటుంది. కానీ రాజకీయ జోక్యం ఏమీ లేకుండా, ఈ కక్షపూరితమైన చర్యలు కాకుండా, గతంలో వైకాపా చేసిన పొరపాట్లు చేయకుండా వారిని గౌరవిస్తూ మీరు పరిపాలన మీద దృష్టి పెట్టాలి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంచడంలోనూ మరి ఆర్థిక అభివృద్ధిని సాధించడంలోనూ చట్టబద్ధ పాలన తీసుకొచ్చి గౌరవప్రదమైన రాజకీయం తేవడంలోనూ దృష్టి పెట్టాలి. ఓకే, ఇప్పుడు కూటమి చాలా బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. కూటమిలో బీజేపీ కూడా ఒక భాగస్వామిగా ఉంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ, పోలవరం సకాలంలో పూర్తి కావడం కానీ అయ్యే అవకాశం ఉందంటారా? దానికోసం చంద్రబాబు ఏం చేయాలంటారు? ఖచ్చితంగా మౌలిక సదుపాయాల కల్పనకి హామీలు ఇచ్చారు, రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని పూర్తిగా హామీలు ఇచ్చారు. పోలవరం మొదటి దశ, రెండో దశ కూడా పూర్తి చేయాలి అని పూర్తి ఖర్చు పెట్టి ఆ హామీ నెరవేర్చాలి. అలాగే వెనకబడ్డ ప్రాంతాలకు సాయం చేయాలి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమలు కావాలి. ప్రత్యేక ప్రతిపత్తి కావాల్సి 3-4 అంశాలు మనకు అలాగే అందుతున్నాయి. ఒకటే పన్ను రాయితీ బహుశా కష్టం కావచ్చు, నేను ముందే చెప్తున్నాను. ఎందుకంటే ప్రణాళిక సంఘం పోయిన తర్వాత
మరి బీహార్ లాంటి రాష్ట్రాలు, బీహార్ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చాలా పరుగుపడి ఉంటుంది కదా. ఈ ప్రభుత్వంలో బీజేపీ బయట చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు కదా. కాబట్టి పన్నుల రాయితీ సాధ్యాసాధ్యాలు కొంచెం ఆలోచించాలి. మిగతావన్నీ కూడా గట్టిగా పట్టుపట్టి సాధించుకోవాలి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగానే లోక్సత్తా ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. దానిలో సవివరంగా మరి జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని కూడా చట్టంలో పొందిన ప్రతి అంశాన్ని కూడా చేపట్టి ఇప్పుడు ఏ స్థితిలో ఉంది, ఇప్పుడు ఏం చేయాలని చెప్పి పొందుపరిచాం. ఒక పుస్తకం తయారు చేసాం. చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా తెలుసు. కాబట్టి ఇలా బయట నుంచి మాలాంటి వాళ్ళని చేస్తాం. మీరు దాన్ని ఉపయోగించుకుని చాకచక్యంగా, లౌక్యంగా మన ప్రయోజనాలను సాధించుకోవాలి. ఆ ప్రయత్నం చేసే శక్తి వారికి పూర్తిగా ఉన్నది. ఈవేళ రాష్ట్రంలో ప్రజలు బాధ్యతలు ఇచ్చారు. జాతీయ స్థాయిలో కూడా ఈవేళ మరి మారిన పరిస్థితుల వల్ల మోదీ గారు ప్రధానమంత్రిగా ఉంటారు. అదే సమయంలో మనకి రాజకీయంగా మన ప్రభావం మరింత పెరిగింది. కానీ ఉపయోగించుకోవాలి. జయప్రకాష్ నాయుడు గారు 2014 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ అప్పుడు ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు. ఈసారి ఆ పని జరుగుతుంది అనుకుంటున్నారా? దానికోసం ఏం చేయాలని మీరు సలహా ఇస్తారు? చంద్రబాబు గారు ప్రత్యేక హోదాలో 4 అంశాలు ఉన్నాయి. చాలా మందికి ఇది హోదా ఒక స్లోగన్ అయిపోయింది. మొట్టమొదటిది రెవెన్యూ డెఫిసిట్. అంటే మీకు వచ్చిన పన్నుల ఆదాయము పెట్టి రోజువారీ ఖర్చుల్లో ఉన్న లోటుని 5 ఏళ్ల పాటు తీరుస్తామని ఆర్థిక సంఘం దానికి ఆల్రెడీ ఏర్పాట్లు చేసింది. 5 ఏళ్ళు అందించారు. మొట్టమొదటి సంవత్సరం అందించాల. దాన్ని లోక్సత్తా నేను చెప్పాను నివేదిక తయారు చేశామని. దానిలో 10,493 కోట్ల రూపాయలు అదనంగా వాళ్ళని నిర్ధారించాము. ఇటీవల ఒక ఏడాది క్రితం 10,421 కోట్లు వచ్చింది. కాబట్టి ఒక హామీ ప్రత్యేక హోదాలో ఏముందో అది వచ్చేసింది. రెండోది వెనకబడ్డ ప్రాంతాల నిధి. మనం కోరుకున్నంత రాలేదు, కానీ జిల్లాకి 50 కోట్ల చొప్పున అది ఏర్పాటు చేశారు. మూడవది ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఈ కేంద్ర ప్రతిపాదిత పథకాల్లో కేంద్రం వాటా ఎక్కువ ఇస్తారు, రాష్ట్రం వాటా తక్కువ ఇచ్చారు. దానికి ఆల్రెడీ ఏర్పాట్లు చేశారు. అది జరిగిపోయింది. అమలు కానిది ఏమిటంటే ఒకే ఒక్క అంశం, పన్ను రాయితీలు. ఈ రాష్ట్రాల్లో పెట్టిన పెట్టుబడికి నిజంగా ప్రత్యేక ప్రతిపత్తికి పన్ను రాయితీలకు మధ్య సంబంధం లేదు చట్టబద్ధంగా. కానీ దేశంలో పన్ను రాయితీలు ఇచ్చిన రాష్ట్రాలన్నీ కూడా పెట్టుబడుల మీద ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న రాష్ట్రాలు. ఎందుకంటే ప్రణాళిక సంఘం 2 చూస్తుంది కాబట్టి ఆ పని జరిగింది. ఈ మధ్యలో ప్రణాళిక సంఘం రద్దయిపోయింది. దేశంలో పరిస్థితులు మారిపోయినాయి. బీహార్ లాంటి రాష్ట్రాలు మనకంటే పేద రాష్ట్రాలు కాబట్టి పన్ను రాయితీ మీకే ఎట్లా అని చెప్పంటారు. కాబట్టి నేను కోరేది ఏంటంటే ఒకే అంశం మిగిలింది, పన్ను రాయితీలు. పన్ను రాయితీలకి గతంలోనే నేను సూచించాను, మరి ఇవాళ సూచిస్తున్నాను వినమ్రంగాను. రాష్ట్రం అంతటికంటే వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు. కొన్ని జిల్లాలను ఎంపిక చేసి, వెనకబడ్డ జిల్లాలు, అక్కడ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేద్దాం మనం. ఆ జిల్లాలకి ఇవ్వనండి. దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా అలా వెనకబడ్డ జిల్లాలకు ఇవ్వనండి. అందులో ఈ తీర్పు తర్వాత అభివృద్ధితో పాటు ఇంక్లూజివ్ గ్రోత్ కావాలని ప్రజల నుంచి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మోదీ గారికి 400 సీట్లు వస్తాయనుకున్నది 300 లోపలే వస్తున్నాయి ఎన్డీఏకి. అంటే రావడం చాలా గొప్ప విషయం, 3వసారి రావడం. కానీ అంతకంటే ఎక్కువ ఎందుకు రాలేదని చెప్పంటే మాకు అభివృద్ధి ఫలితాలు పూర్తిగా అందలేదన్న భావం ప్రజల్లో ఉంది. అది జరగాలంటే మీరు మోడీ తీసుకున్న చాలా పథకాలన్నీ, ఆయన తీసుకున్న అభివృద్ధి మార్గాన్ని చాలా సార్లు ప్రశంసించారు, చాలా చక్కగా ఉందన్నారు. అయినా కూడా ఎందుకు ప్రజలు తిరస్కరించకపోయినా ఆయన అనుకున్న మెజారిటీ రాలేదనుకుంటున్నారు? మొట్టమొదటి చెప్పాల్సింది చంద్రబాబు గారు, 3వసారి మెజారిటీతో ప్రభుత్వం రావటం చాలా అద్భుతమైన విజయం. 1962 తర్వాత 62 సంవత్సరాలకి ఈవేళ మళ్ళీ 3వసారి ఒక ప్రభుత్వం ప్రజల మద్దతు పొందింది. ఇది ఒక గొప్ప విజయం. కానీ 400, 350 వస్తాయి, బాగా బొటాబొటి మెజారిటీతోనే వస్తుంది. చెప్తాను, 400, 350 వస్తాయని చెప్పి అనుకుని ప్రచారం చేసుకోవడం చేత ఒక గెలుపుని అపజయంగా మార్చుకున్నారు. విజయం కోరల్లోంచి అపజయాన్ని లాక్కునే ప్రయత్నం చేశారు. అంతేగాని 3వసారి మెజారిటీ అద్భుతం. ఈ మధ్యదాకా అసలు మెజారిటీ ఉందా ప్రభుత్వం? 1991 నుంచి 2024 దాకా, 2014 దాకా మెజారిటీ లేదు ప్రభుత్వానికి. అలా సార్ అంటే 3వసారి మెజారిటీ ప్రభుత్వం ఆషామాషే కాదు. రెండోది, ఎందుకని వాళ్ళు అనుకున్నంత సాధించలేకపోయారంటే నా దృష్టిలో ఇంక్లూజివ్ గ్రోత్ ఇంకా ఈ దేశంలో రాలా. అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది, దానిలో ఏమాత్రం అనుమానం లేదు. మీరు జాతీయ రహదారులను చూడండి, రైళ్లను చూడండి, పెట్టుబడులను చూడండి, ఆర్థిక ప్రగతి రేటును చూడండి, మరి ఆర్థిక చూడండి. కానీ ఈ ఫలితాలు ఎవరికి పెట్టుకుంటున్నాయి? నైపుణ్యం ఎవరికుంటే వాళ్ళకి, ఆధునిక ఆర్థిక వ్యవస్థలో నైపుణ్యం ఉన్న వాళ్ళకి, మహానగరాల్లో పట్టణాల్లో నివసించే వాళ్ళకి, పెట్టుబడి ఉన్న వాళ్ళకి, రిస్క్ తీసుకునే శక్తి ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆ లాభం కనిపిస్తుంది. సామాన్యుల బతుకులు మారుతున్నాయి. ఒక సముద్రం ఆటుపోట్లలో మట్టం పెరిగినప్పుడు అందరూ అన్ని బోర్డులు లేస్తాయి. కానీ
అనుకున్నంత లేవట్లా. కాబట్టి కానీ ఇవాళ కావాల్సింది ఇంక్లూజివ్ మోడీ గ్రోత్. ప్రభుత్వంలో కేవలం 22 మంది మాత్రమే బిలియనీర్లుగా మారారు. సంపద అంతా వాళ్ళ దగ్గరే పోగుపడింది. పేద ప్రజలకు మేలు జరగలేదనేది ప్రతిపక్షాల వాదన. మీరు ఏకీభవిస్తారా? అది వాస్తవం కాదు. అది వాస్తవం కానే కాదు. ఆర్థిక ప్రగతి జరిగినప్పుడు రెండు ఉంటాయి. ఒకటి, అందరికీ ముందు లాభం ఉంటుంది, కానీ కొందరికి లాభం ఎక్కువ ఉంటుంది. ఇది వాస్తవం. ప్రపంచం అంతా కూడా మీరు ఒక సోషలిస్ట్ వ్యవస్థ పెట్టుకుని ఒక గతంలో చైనా, ఇప్పటి చైనా కాదు, లేకపోతే గతంలో సోవియట్ యూనియన్, ఇప్పటి రష్యా కాదు, ఇప్పుడున్నటువంటి ఉత్తర కొరియా, లేకపోతే గతంలో ఉన్నటువంటి తూర్పు జర్మనీ, లేకపోతే వెనిజువేలా, ఇలా చేస్తే అవన్నీ అధ్వాంసం అయిపోయినాయి, నాశనం అయిపోయినాయి. కాబట్టి మనకి ఆర్థిక స్వేచ్ఛ, పోటీ ఉండాలంటే పోటీలో కొందరు తట్టుకుని నిలబడతారు. ఎవరన్నా పెరిగారు అనుకోండి, దానికి మీరు నేను మాట్లాడుతున్న టెక్నాలజీతో, ఈ ల్యాప్టాప్లో మాట్లాడుతున్న ల్యాప్టాప్ ఎవరన్నా బలవంతంగా కొనిపించారా? ఎవరు బాగా అమ్మగలరు, ఎవరు మంచిది ఉత్పత్తి చేయగలరు, నాణ్యత తక్కువ ఖరీదు వాళ్ళది కొంటాం. వాళ్ళ దగ్గర డబ్బులు పోగొడతాయి. వాడు దోచుకున్నాడంటే ఎట్లాగా? మనం కావాలని కొనుక్కున్నాం కదా బాగుందని చెప్పని. ఈ కళ్ళజోడు కానీ, లేకపోతే ఈ ఫోన్ కానీ, ఈ పెన్ను కానీ, మనకి తెలియక ఇవన్నీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాం. సంపద పెరగాలి, వచ్చిన సంపద మళ్ళీ పెట్టుబడులకు వెళ్ళాలి, ఉపాధి కల్పన జరగాలి, సంపద పెంపులు అందరికీ భాగస్వామ్యం కావాలి. అది చూడాలి. కానీ కాగితం మీద ఎవరి పేరు చెందుతుంటే మనకేం కావాలి? వాడు తింటాడేమన్నా. ఓకే, ఇప్పుడు బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాలేదు. ఆ లెక్కన ఎన్డీఏ కూడా బోటాబోటి మెజారిటీ ఉంది. ఒకవేళ ఎన్డీఏ కూటమి నుంచి చంద్రబాబు నాయుడు, టీడీపీ కానీ, అక్కడ జేడీయూ కానీ బయటకు వచ్చి కాంగ్రెస్కు మద్దతు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశం కూడా ఉంది. మీ అభిప్రాయంలో ఏంటి? చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వైపు వెళ్తే ఏమన్నా రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనుకుంటున్నారా? రాజకీయాల్లోకి వెళ్ళను. ఒక కూటమి ప్రజల ముందుకి వెళ్ళి ఒక ఎజెండాతో ఓటును కోరారు. ఆ ఓటు వచ్చింది, స్పష్టమైన మెజారిటీ కూటమికి వచ్చింది. విడివిడిగా పోటీ చేస్తే ఎవరు పక్కన చేరాలన్నది మీ ఇష్టం. కలిసి ప్రజల ముందుకు ఒక ఎజెండాతో వెళ్ళినప్పుడు అప్పుడు ఏ పార్టీ కూడా ఆ కలిసి పోటీ చేసిన తర్వాత ప్రజల తీర్పును మన్నించాలి, మొట్టమొదటి. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఆర్థిక ప్రగతికి ఆయన ఈ దేశంలో ఒక సింబల్. ఆర్థిక సంస్కరణల తొలి రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక సంస్కరణలు, పెట్టుబడులు, ఆర్థిక ప్రగతికి పేరున్నది. జాతీయ స్థాయిలో మోదీ గారు చేస్తున్నది అది. సహజమైనటువంటి కలయిక అది. మిగతా వ్యక్తిగత సంబంధాలు ఎట్లా ఉన్నాయి, రాజకీయ సంబంధాలు ఎట్లా నాకు అనవసరం. విధానాల విషయంలో సహజమైన ఆర్థిక క్రమశిక్షణ, పెట్టుబడులు, ఆర్థిక ప్రగతి. కాంగ్రెస్ పార్టీ ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా ఉన్న రాజకీయాన్ని ఎక్కువగా చేస్తున్నది. ప్రస్తుత కాలంలో తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ, మన జాతీయ స్థాయి ప్రణాళికలో కానీ అన్నీ కూడా ఉచితాలు, ఆ రకమైన హామీలే తప్ప అభివృద్ధిని గురించిన ఊసు లేదు. మనం ఏపీ రాజకీయాలు చూస్తున్నాం గత 5 సంవత్సరాలుగా. ముఖ్యంగా కొంతమంది నాయకులు, కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, రోజా, అంబటి రాంబాబు, ఇట్లాంటి వాళ్ళు కొద్దిగా చాలాసార్లు నోటి దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు చూశారు. వీళ్ళందరూ ఇప్పుడు ఓడిపోయారు. మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు? ఇట్లాంటి వాళ్ళని ప్రజలు తిరస్కరిస్తారనుకోవచ్చా? నువ్వు ఎన్నికల్లో ఫలితాలు వచ్చాక మనం ఎవరిని అవమానకరంగా మాట్లాడకూడదు, అయిపోయింది. కానీ ఖచ్చితంగా గత 5 ఏళ్ల నుంచి అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. రాజకీయం యుద్ధం కాదు, జీవనమరణ పోరాటం కాదు. ప్రజల ముందుకు మీ భావజాలంతో వెళ్ళారు కాబట్టి ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవచ్చు, వాస్తవాల ఆధారంగా, హేతుబద్ధంగా. అలాగే భేదాభిప్రాయాలు ఉన్నట్టయితే మధ్య మార్గానికి ఒకరినొకళ్ళు ఒప్పించే ప్రయత్నం చేయొచ్చు. కానీ రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు విషయంలో, రాజ్యాంగాన్ని కాపాడే విషయంలో అందరికీ సమాన బాధ్యత ఉంది. దాన్ని విస్మరించి ఒక వీధి రాజకీయాలు, పాతకాలపు పెత్తందరి రాజకీయాలు, గోండా రాజకీయాలను చేయడం అది చాలా గొప్ప అనుకోవటం, దానికి ప్రజల్లో బోళ్ళంతా ఏదో కేరింతలు కొట్టడం, మీడియాలో అదే పనిగా ప్రతిదానికి చెత్త ప్రచారం రావడం, దీనివల్ల ఒక దుర్మార్గ పరిస్థితి వచ్చినమాట వాస్తవం. ఇప్పుడు దాని నుంచి బయటపడాలి. అంతేగాని వీళ్ళు వాళ్ళని అవమానించి మళ్ళీ వీళ్ళు బొత్తులు వద్దు, వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తామని అదంతా వద్దు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆయన ఎప్పుడు కూడా ప్రతీకార చర్యలకు పాల్పడింది నాకు తెలియదు. ఆయన ప్రత్యర్థులను కూడా, ఆయన తిట్టిన వాళ్ళని కూడా హక్కును చేర్చుకుంటాడు. ఆయన ఎవరితో కూడా ఉండదు, ఇగో లేదు. కాబట్టి ఇప్పుడు హుందాగా ప్రవర్తించండి, ప్రతిపక్షాన్ని గౌరవించండి, సహేతుకుని విమర్శ స్వీకరించండి. మీరు చెప్పవలసింది సరిగ్గా చెప్పండి, చెప్తారు నమ్మకం నాకున్నది. ముందు అన్నిటికన్నా ముఖ్యం చేయవలసింది చేయండి. మీ మీద ఏ నమ్మకంతో పెట్టారు అవన్నీ ఆటోమేటిక్గా పోతాయి. అంటే కొంతమంది నాయకులు మీరు వినే ఉంటారు, వ్యక్తిగత దూషణలు చేశారు. అట్లాంటి నాయకుల్ని ప్రజలు తిరస్కరించారనుకోవచ్చా? ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు హుందాకరమైన రాజకీయాన్ని కోరుకుంటారు. ఆ గుణపాఠాన్ని మనందరం నేర్చుకుంటామని ఆశిస్తున్నాను. అన్ని పక్కలా కూడా అదుపు తప్పుతున్నారు కొంతమంది,
అది సరైన రాజకీయం కాదు. రాజకీయం నగుబాటు అవుతున్నది, ప్రజల్లో చులకన అవుతున్నది. అది ప్రజలకి మంచిది కాదు, రాజకీయ పార్టీలకి మంచిది కాదు. ఓకే. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో కూటమికి 162 సీట్లు రాబోతున్నాయి. ఈ విజయంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతుందనుకుంటున్నారు? ఖచ్చితంగా గణనీయమైన పాత్ర ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి విశ్వసనీయత లేకపోతే, గతానుభవం లేకపోతే, ప్రజలకు ఆయన మీద నమ్మకం లేకపోతే, ఒక బలమైన పార్టీ దాని నిర్మాణం లేకపోతే ఇది సాధ్యం కాదు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్గా అనుకున్నటువంటి జనాదరణ, మరి కొన్ని సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి బలమైనటువంటి పాతుకుపోయినటువంటి బలము, ఆయన చిత్తశుద్ధి, జనాకర్షణ, ఆయన సంకల్ప బలం, అది లేకపోతే సాధ్యమైంది. అలాగే నరేంద్ర మోదీ గారు మరి జాతీయ స్థాయిలో ఈ 10 ఏళ్ళు ఆయన చేసిన పని, ప్రజల్లో ఆయనకున్న ఆదరణ, ఈ దేశంలో ఆయన మీద ఉన్న గౌరవం, సద్భావం, ఇవన్నీ కలిసి తోడ్పడ్డాయి. ఖచ్చితంగా దానిలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర గణనీయమైనటువంటి. ఓకే. ఏపీలో వైసీపీ ఘోరంగా పరాజయం పాలైంది. ఇక్కడ తెలంగాణలో కూడా బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో జీరో పర్ఫార్మెన్స్ చూపించింది. మీకు ఏమనిపిస్తుంది జయప్రకాష్ గారు? అంటే ప్రజలు సంక్షేమాన్ని తిరస్కరించారనుకు అనుకోవచ్చా? బీఆర్ఎస్ను ఓడించిన సంక్షేమాన్ని తిరస్కరించడం కాదు, బీఆర్ఎస్ సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా చేపట్టింది. మిగతా తప్పులు చాలా జరిగినాయి కానీ. కాబట్టి అది కాదు. ఏమైందంటే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అంతకుముందు కొంచెం బలంగా వస్తోంది అనుకున్న బీజేపీ ఏ కారణంగా వెనక్కి వెళ్ళింది. ప్రజల దృష్టిలో మూడో పార్టీ అయింది. కాబట్టి ప్రజల దృష్టిలో ఆనాడు పోరాటం కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య అవుతుంది, కానీ బీజేపీకి పెద్దగా ఓట్లు పడలా. అసెంబ్లీ ఎన్నికల తర్వాత, ఆ ఓటమి తర్వాత బీఆర్ఎస్ వెనక్కి వెళ్ళింది. వివిధ కారణాల వల్ల వాళ్ళు ఒక మార్గాన్ని స్పష్టంగా చూపెట్టి రాజకీయంగా మాకు స్టాండ్ ఇదని చెప్పలేకపోయినారు. దాంతో బీజేపీ ముందుకెళ్ళింది. ఈ ఎన్నికల్లో ప్రజల దృష్టిలో పోరాటం ప్రధానంగా కాంగ్రెస్కి బీజేపీకి మధ్య. మూడవ పార్టీకి మన దేశంలో ఒంటరిగా పోరాటం చేస్తే స్థానం లేదు. అందుకనే ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ఎందుకు అవసరమైంది పవన్ కళ్యాణ్ గారికి? ఆ మాటకు వస్తే బీజేపీ లాంటి పార్టీకి కూడా, జాతీయ పార్టీ అయినా కూడా మూడవ పార్టీగా ఉంటే మీకు ఓట్లు పడవు, వచ్చిన కొద్దిపాటి ఓట్లకి సీట్లు రావు. బీఆర్ఎస్ ప్రస్తుతం తెలంగాణ ప్రజల మనసులో మూడో పార్టీగా అయిపోయింది. మన ఎన్నికల వ్యవస్థలో మూడో పార్టీకి చాలా కష్టం ఓట్లు రావడం కానీ, సీట్లు రావడం కానీ. తెలంగాణ కోసం పోరాడిన పార్టీ, తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ, తెలంగాణను 10 ఏళ్ళు పరిపాలించిన పార్టీ, మీరు అనుకున్నట్టుగా మూడో పార్టీగా మారిపోయి అవసరం లేని పార్టీగా ఎందుకు మారిపోయింది అనుకుంటున్నారు? లోతైన విశ్లేషణ చేయొచ్చు. ఏమిటంటే ఒక పార్టీ కొంతకాలం ప్రాంతీయవాదము, తెలంగాణ దాని మీద నిలబడతారు, మరి కొంతకాలం సాధించిన విజయాల మీద. అందుకని రెండోసారి బాధ్యత పెట్టారు. ఒకసారి నమ్మకం పోయిన తర్వాత మీకు సిద్ధాంత బలం నిలకడ ఉందన్న భావం లేకపోతే, ఎందుకోసం మీరున్నారు, ఒక రాజకీయ పార్టీగా మీకున్నటువంటి సామాజిక విశ్లేషణ ఏమిటి, ఎలాంటి సమాజాన్ని కోరుతున్నారు, ఆ సిద్ధాంత పటిమ లేకపోతే ఎల్లకాలం పార్టీలు నిలవు. ద్రవిడ పార్టీలు చూడండి, ఎన్ని లోపాలున్నా, అవినీతి ఉన్నా, ఓడిపోయినా కూడా డిఎంకేకి 70 ఏళ్ళ 50-60 ఏళ్ల క్రితం నుంచి, 1960ల దశకం నుంచి, 60 ఏళ్ల నుంచి ఒక స్పష్టమైన సిద్ధాంతం, అధికార వికేంద్రీకరణ, ద్రవిడ సంస్కృతిని కాపాడడం, ఫెడరల్ వ్యవస్థ, కొన్ని బలమైనటువంటి సిద్ధాంతాల భూమిక ఉన్నది. అలాగే ఎన్టీ రామారావు గారు వచ్చి జనాకర్షణ ఆధారపడ్డా. ఈ దేశంలో ఫెడరల్ వ్యవస్థకి మూల పురుషుడు ఎన్టీ రామారావు. ఆయన లేకపోతే రాష్ట్రాలకు హక్కులు ఎట్లా వచ్చిండే కాదు. అలాగే మ్యాస్ పాలిటిక్స్ తీసుకొచ్చారు ఆయన, అవినీతి పాలిటిక్స్ కాకుండా. సామాన్యుడి బతుకులు బాగుపడాలని చెప్పిన సంక్షేమాన్ని, అభివృద్ధిని సమన్వయం చేసిన మనిషి ఆయన. ఒక సిద్ధాంతపరమైన అవగాహన ఉంది. ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి గట్టిగా పోరాడి స్థానిక న్యాయాలయాల చట్టం కోసం ప్రయత్నించారు. కాబట్టి ఒక సైద్ధాంతిక భూమిక ఉన్నట్టయితే, అప్పుడు దాన్ని నిలుపుకున్నట్టయితే ఒక పార్టీకి ఎల్లకాలం ఆదరణ ఉంటుంది. అలా కాకుండా అధికారం కోసం మాత్రమే మీరు పోటీకి దిగితే తాత్కాలికంగా నెగ్గొచ్చు, దీర్ఘకాలంలో ప్రజలు మిమ్మల్ని పట్టించుకోవడం మానేస్తారు. కానీ తమిళనాడులో ఒక సంస్కృతిని ఆధారంగా చేసుకొని పోరాడుతున్న పార్టీలు 60-70 ఏళ్ళుగా మనగలుగుతున్నప్పుడు, ఇక్కడ ప్రాంతీయ అస్తిత్వం కోసం పోరాడిన పార్టీ 10 ఏళ్లలోనే ఎందుకు ప్రజలకు దూరం కావాల్సి వచ్చింది? నేను చెప్పాను కదా, సిద్ధాంత భూమిక సరిగ్గా బహుశా లేదు. తర్వాత ఒక బలమైన పార్టీ ఎప్పుడైతే పాతుకుపోయిందో, ఇప్పుడు తమిళనాడులో ఈ డిఎంకేకి ఆనాడు పెద్ద పోటీ లేదు, ఈడిఎంకే ఒకటే పోటీ అయింది, ఎంజి రామచంద్రన్ గారు. కాంగ్రెస్ పార్టీ ఉన్న కొద్దిగా వదిలేసింది. కానీ ఇప్పుడు కొద్దిగా మీకు పోరాటం బీజేపీ మొదలెట్టింది. 10% ఓట్లు వచ్చినాయని చెప్తున్నారు ఎన్నికల్లో. ఇప్పుడు కేరళ చూడండి, 18% వచ్చినాయని చెప్తున్నారు. 18% వచ్చినప్పుడు బహుశా వచ్చే ఎన్నికల్లో ప్రభావం 25% వెళ్ళింది అనుకోండి, అప్పుడు క్రమక్రమంగా రెండో పార్టీ కావచ్చు, మనం చెప్పలేం. కాబట్టి ఆ మూడవ శక్తి చేసే పోరాట పటిమ కూడా ప్రజల్లోకి ఎంతగా వెళ్ళగలరు, ఎంతగా నిలదొక్కగలరు. తెలంగాణలో ముఖ్యంగా బీఆర్ఎస్ గురించి ఇంకొక చివరి ప్రశ్న. లోక్సభ ఎన్నికల్లో స్థానాలు 0 అయిపోయినాయి. చాలా మంది నాయకులు ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు.
సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సహా. ఏంటి బీఆర్ఎస్కి తెలంగాణలో భవిష్యత్తు ఉందనుకుంటున్నారా? అది ఉంటే నేను ఎలాంటి చెప్పను. భవిష్యత్తు ఉంది? ఇప్పుడు పార్టీల భవిష్యత్తు ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఇందాక చెప్పినట్టుగా మూడవ పార్టీగా మీరు కనుక కిందకి వెళ్ళిపోతే చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక్కటే భారతదేశంలో ఒకప్పుడు ఎక్కడ స్థానం లేనుకున్నది మూడవ పార్టీగా క్రమక్రమంగా రెండవ పార్టీగా మొదటి పార్టీగా చాలా రాష్ట్రాలు అవతరించింది. దాని వెనకాల 40-50 ఏళ్ల పాటు త్యాగాలు ఉన్నాయి. ఏ రకమైనది ఆశించకుండా మీరు ఆలోచన సిద్ధాంతాన్ని మీరు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. రాజకీయంగా మీరు వ్యతిరేకించవచ్చు, వాళ్ళని సమర్థించవచ్చు. కానీ త్యాగాలు చేసిన మాట ఎవరో కాదన్నారు. అపారమైన త్యాగాలు, ప్రజలకు చేసిన సేవలు, చిత్తశుద్ధి ఉన్నాయి. ఇవాళ రాజకీయ పార్టీలు మెర్సనరీ పార్టీలు అయిపోయాయి. తాత్కాలికంగా ఎవరికి నాయకత్వాన్ని ఆశ్రయించి చుట్టూ తిరుగుతారు. వాళ్ళు సొమ్ములు చేసుకున్న రాజకీయం, బడాజు బట్టే రాజకీయం తప్ప దీర్ఘకాలం ప్రజల్లోకి వెళ్ళి స్వతంత్ర పోరాట కాలంలో కాంగ్రెస్ చేసినట్టుగా, గత 50-60 ఏళ్లలో బీజేపీ చాలా రాష్ట్రాల్లో చేసినట్టుగా, ఎన్టీ రామారావు గారు మొదట్లో పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ చేసినట్టుగా, ద్రవిడ పార్టీలు ద్రవిడ సంస్థ కోసం చేసినట్టుగా దీర్ఘకాలం నిలదొక్కుని ప్రజలతో పనిచేసి మమేకమైన పద్ధతి లేకుండా ఎన్నికల్లో ఓట్ల కోసం, సీట్ల కోసం, పదవుల కోసం ఉన్నట్టయితే చాలా కష్టం అవుతుంది నిలదొక్కుకోవడం. కాబట్టి మళ్ళీ ఆ స్ఫూర్తి రావాలి. ఓకే. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బహుశా ఇంకొక 4 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. మీరు చంద్రబాబుకి ఇచ్చే సలహా ఏంటి? ప్రభుత్వం ఎలా నడవాలని మీరు కోరుకుంటున్నారు? వారు చాలా అనుభవజ్ఞులు, విశ్వసనీయత మనిషి. మనందరికంటే ఎక్కువ రాజకీయ అనుభవం ఉన్న దానికి ఏ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చారో వారికి పూర్తిగా తెలుసు. రాష్ట్ర ప్రజలు గతంలో ఏ రకంగా 2019లో తిరస్కరించారో వారికి తెలుసు. మరి అంతకంటే ఎక్కువగా ఏ రకంగా అద్భుతంగా పట్టం కట్టారో వారికి తెలుసు. ప్రజల ఆకాంక్షలు తెలుసు. కాబట్టి గత 5 ఏళ్లలో జరిగిన పొరపాటు సరిదిద్దాలి. అంటే వాళ్ళ మీద దాడులు చేయడం కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధిని కలపాలి. అభివృద్ధిలో సామాన్యులకు భాగస్వామ్యం వచ్చే ఏర్పాటు చేయాలి. నిరుపేదలకి, సామాన్యులకి ఇది కేవలం కొన్ని వర్గాల వాళ్ళకే, చదువుకున్న వాళ్ళకే, మిగతా వాళ్ళకి లేదు, నా పిల్లలు తెలివితేటలు ఉన్న వాళ్ళకి విద్య రాదు, వాళ్ళకి నైపుణ్యం అందదు, మా బతికింతే అనే పరిస్థితున్నట్టయితే ఎందుకు ప్రజలు సమర్థిస్తారు ప్రభుత్వాన్ని? ఆ ఇంక్లూజివ్ పద్ధతి రావాలి. ఆర్థిక క్రమశిక్షణ కావాలి. చట్టబద్ధ పాలన ఒక గాడిని పెట్టాలి. గతంలో జరిగింది ఏ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా కూడా మనం జరగకుండా, ఒక రాచరిక స్వభావం లేకుండా చట్టబద్ధ పాలన ఉండే ఏర్పాట్లు చేయాలి. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా తెలుసు. వారు వీటి మీద దృష్టి పెడతారని విశ్వాసం నాకున్నది. మీరేమన్నా చంద్రబాబును కలిసి మీ సలహాలు, మీ సూచనలు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? సలహాలు, సూచనలు ఇచ్చేంత పెద్దవాళ్ళం కాదు. తప్పకుండా వారిని కలుస్తాను. ఎందుకంటే బహిరంగంగానే వారికి మద్దతు ఇచ్చాను. ఎన్నికల ముందు వారిని కలిశాను. ఎప్పుడు ఏమిటి వివరాలు అక్కర్లేదు. మరి నా మనసులో ఉన్న భావాలు ఒక పౌరుడిగా నేను చెప్పాను. వారు హుందాగా వారి మనసులో ఉన్న భావన గొప్ప నాయకుడిగా ఆయన చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఏ పార్టీతో అయినా కూడా నేను చాలా సఖ్యంగా ఉంటాను. అందులో ఇక్కడ నేను బహిరంగంగా మద్దతు ఇచ్చినటువంటి కూటమి మరి ఈ 5 ఏళ్ళు సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించడం కోసం వచ్చినప్పుడు సహజంగానే ఆనందం ఉంటుంది, మంచి జరగాలని కోరిక ఉంటుంది. మనందరికీ స్టేక్స్ ఉన్నాయి. తప్పకుండా కలిసి ప్రయత్నం చేద్దాం. బయట చాలా చర్చ జరుగుతోంది. సరే, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు, పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారనే చర్చ జరుగుతుంది. మీరు ఏమనుకుంటున్నారు? అట్లా వచ్చే అవకాశం ఉందా? నేను ఊహాగానంలోకి వెళ్ళను. అది పూర్తిగా ముఖ్యమంత్రి గారి నిర్ణయం. జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, కేబినెట్ ఏర్పాటు అనేది ముఖ్యమంత్రి గారికి వదిలేయకపోతే మీరు ప్రతి కూడా మనం జోక్యం చేసుకుంటే పరిపాలన నడవదు. ఒకసారి ఎన్నికైన తర్వాత మెజారిటీ మద్దతు ఉన్న తర్వాత ప్రభుత్వాధినేత మన ఎన్నికల వ్యవస్థలో ఆయన పూర్తిగా ఆ టీంలో ఎవరుండాలో నిర్ణయం చేయాలి. కూటమి ఉన్నట్టయితే ఆ కూటమితో కూడా సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలు తీసుకోవడంలో వారు చాలా సమర్థులు, పనిచేస్తారని ఆశిస్తారు. ఓకే. ఇంతకుముందు చంద్రబాబు ఎన్డీఏ సమయంలో, వాజ్పేయి సమయంలో ఎన్డీఏ చైర్మన్గా చక్రం తిప్పారు. ఇప్పుడు కూడా జాతీయ రాజకీయాల్లో అలాంటి కీలక పాత్ర పోషించే అవకాశం మీకైనా కనిపిస్తుందా? ఆనాడు ఏంటంటే చాలా గొప్ప పేరు పొందారు ఆయన. ఏనాడు కూడా పైరువీలు చేయాలి. రాష్ట్రం కోసం అడిగారు తప్ప, వారు కోరితే ఒక స్పీకర్ పదవిని ఒప్పుకున్నారు తప్ప ప్రభుత్వంలో కూడా ఒక మంత్రి పదవి కూడా తీసుకోవాలి. అందుకనే ఆయనకి అంత గౌరవాన్ని వాజ్పేయి గారు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఏమైంది? జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నా కూడా సంకీర్ణ ప్రభుత్వం అవుతుంది. విధిగా ఈ తెలుగుదేశం పార్టీ అలాగే నితీష్ కుమార్ గారి జనతాదళ్ పార్టీ కలిస్తే కానీ ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాదు. కాబట్టి సహజంగానే వీరి ప్రభావం, వీరి స్థాయి మరింత పెరుగుతుంది. దాన్ని రాష్ట్రానికి పూర్తిగా ఉపయోగించుకున్నటువంటి చాకచక్యము, ఆ చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారి గతంలో ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ పని చేస్తారని విశ్వాసం నాకున్నది. మిగతావన్నీ రాజకీయంగా ఆయన ఏ రకంగా రాష్ట్ర ప్రజలను వ్యవహారాలు చేస్తారో తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు.
చంద్రబాబు మళ్ళీ జాతీయ రాజకీయాల్లో కింగ్ మేకర్ అవుతారనుకోవచ్చా? ఇప్పుడు గతంలో పరిస్థితి వేరు. గతంలో ఏమిటంటే ఒక కూటమి ప్రజల ముందుకెళ్ళి మెజారిటీ పొందల. ఆనాడు నేషనల్ ఫ్రంట్ వచ్చినప్పుడు కానీ, తర్వాత 99లో కానీ ఆ కూటమిని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మెజారిటీ రూపొందించాల్సి వచ్చింది. అందుకని 98లో వాజ్పేయి గారు, 96లో వాజ్పేయి గారు 13 ఏళ్ళే నిలిచారు. 98లో ఆయన ప్రభుత్వం నిలబడింది. అప్పుడు కూడా కూటమి ఏర్పాటు చేయాల్సి. ఇప్పుడు అలా కాదు, కూటమి ఆల్రెడీ ఉంది. కానీ కూటమిని కలిపి ఉంచి దీర్ఘకాల ప్రయోజనాల కోసం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకులు, మరి ఆయన సలహాలను ఉపయోగపడితే ప్రభుత్వానికి. ఇప్పుడు కూటమిలో రెండో అతిపెద్ద పార్టీ టీడీపీ అవుతుంది. అవును, కాబట్టి ఆ పాత్ర వహించాలి. ఇప్పుడు టీడీపీ నాకు అర్థమైనంతవరకు మొదటి నుంచి కూడా జాతీయ భావాలు ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ. ఏనాడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా ప్రాంతీయ పార్టీ కాబట్టి జాతీయ భావాలు లేకుండా ఆయన ఎప్పుడు జాతీయ భావం, జాతీయ ఐక్యత, దానికోసం అని చెప్పి నిరంతరం కంకణం కట్టుకుని ఆయన రాజకీయ ప్రభావం ప్రధానంగా రాష్ట్రం చూపెట్టారు. అదే తీరు కొనసాగుతాం. ఇప్పుడు కూడా ఆ తీరు కొనసాగాలి. రాష్ట్రాన్ని కాపాడుకోవడం ఆయన ప్రథమ కర్తవ్యం. ప్రజలు ఆయన మీద నమ్మకం పెట్టి ఆయనకి బాధ్యత ఇచ్చారు. అదే సమయంలో జాతీయ స్థాయిలో ఇంత అనుభవం ఉన్న మనిషి ఇవాళ కీలకమైన సమయంలో దేశ ఆర్థిక అభివృద్ధి, మరి ప్రజాస్వామ్యాన్ని ఒక ఘాటుని పెట్టడంలో ఆయన పాత్రను వహిస్తారన్న విశ్వాసం నాకు. థ్యాంక్ యూ జయప్రకాష్ నాయుడు గారు.